కడప జిల్లా బద్వేలు పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాణసంచాలు కాలుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షుడు గొడుగునూరు ప్రతాప్ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. సుదీర్ఘమైన పోరాటంలో ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 మంది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు ఫలితం దక్కినందుకు మా జాతి తరఫున, మా కులం తరఫున యావత్ సమాజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మిగతా పెద్దలకు మా జాతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటికైనా కానీ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏ వర్గీకరణ అయితే 2004 ఎవరి హక్కు ఏంటి, ఎవరి హక్కులు వాళ్ళకి కంపల్సరీగా వస్తాయి. కానీ దీనివి ఏ విధంగా వర్గీకరణగా మాట్లాడుతూ చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. కానీ అవన్నీ ఏవి ఒక అపోహలు తప్పితే ఏది ఉండదు. కానీ ఈరోజు కూడా ఒక సువర్ణ అధ్యాయము. అదేలాగున ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరగా ఏదైతే పాత జనాభా లెక్క ఉందో ఆ జనాభా లెక్క ప్రకారము తొందరగా అసెంబ్లీలో పెట్టి దీన్ని ఆమోదించి మాకు అందరికీ కూడా దాని ప్రతిఫలాలు అందేలాగున, అదేలాగున ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు వదిలినారో వాటిల్లో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ హక్కులను, అవకాశాలను కూడా కల్పిస్తూ నా జాతికి మేలు చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం కూడా తన జాతికి మేలు జరగాలని ఎక్కడ ఏ ఒత్తిళ్లకు లొంగకుండా ఈరోజు ఆయన చేసిన త్యాగ ఫలితమే మాకు ఈ విజయం. ఈ విజయంలో మా సోదరులు చాలామంది అసూలు భాషనారు, స్పందించినారు. అయినా మేము ఆత్మస్థైర్యంతో వారి అందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము. అయితే ఇక్కడ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ఈ వర్గీకరణ వలన ఎవరికి ఎలాంటి నష్టం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరు